ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. दो टेस्टिमनीज है. तो फर्स्ट टेस्टिमनी इज़ कि रिसेंटली मैं नवंबर में जॉब ज्वाइन हुई थी. सो उसमें 3 मंथ्स प्रोविज़न पीरियड रहता है. सो आफ्टर 3 मंथ प्रोविज़न के बाद मेरे मैनेजर ने ऑल ऑफ सडन बोला कि 2 मंथ से प्रोविज़न और एक्सटेंड कर रहे बिकॉज आप अपने स्किल सेट इंप्रूव करना है. हाँ, स्किल्स इंप्रूव करना है. दैट टू जो हम लोगों ने एक्सपेक्टेशंस रखी थी डिडंट रीच द एक्सपेक्टेशंस करके. एंड लास्ट फ्राइडे ऑल ऑफ सडन माई मैनेजर कॉल्ड मी एंड ही सेड कि 1 मंथ प्रोविज़न हटा रहे हैं बिकॉज आप जो एक्सपेक्टेशंस हम रखे थे यू हैव रीच दैट एंड आपका वर्क हमको बहुत अच्छा लग रहा है. सो प्रोविज़न नहीं है एंड योर जॉब इज़ टोटली परमानेंट नाउ. గట్టిగా చెప్పలు కొడదాం. एंड द सेकेंड टेस्टिमनी इज़ जॉब आने जाने के लिए बहुत प्रॉब्लम हो रहा था, तो मैंने गाड़ी लूँगी सोची थी. सो अक्का अन्ना को बोली थी कि प्रेयर करने. सो कल ही जाके मैं ईवी एक न्यू स्कूटी ली अक्का अन्ना के प्रेयर्स के चलते. सो थैंक यू फॉर दैट ऑल्सो. గట్టిగా చెప్పలు కూడా దేవున్నాం మేము పడదాం. బిడ మరి జాబ్ జాయిన్ అయింది, కొత్త జాబ్. అది కూడా ఏమో ఫోన్లు చేసామా, ఊరు వెళ్ళిపోయింది, జాబులు రావట్లేదు, ఫోన్లు రావట్లేదు అని. ఇక్కడికి వస్తే హైదరాబాద్ వస్తే జాబ్ వస్తుందని చెప్పా. దేవుని సన్నిధికి వచ్చింది, హైదరాబాద్కి వచ్చింది, జాబ్ కూడా పొందుకుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని నమ్మేం పడదాం. జాబ్ పొందుకుంది. అయితే ప్రొబేషన్ పీరియడ్ 3 నెలలు అన్నారు. అయిపోయిన తర్వాత ఇంకో 2 నెలలు ఎక్స్టెండ్ చేస్తామన్నారు. కానీ మననే బిల్ చెప్పారు, అవసరం లేదు, మంచి పని చేస్తున్నావు కాబట్టి నిన్ను జాబ్ పర్మనెంట్ చేస్తున్నామన్నారు. ఏమన్నా హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దేవుడు ఎప్పుడు కూడా మన బిడ్డల్ని తలగానే ఉంచుతాడు, ఏమన్నా తోకగా ఉంచాడు. అంత మాత్రం కాదు, బైక్ కూడా కొనుక్కునే కృపను దయచేసి వచ్చుగా డ్రైవింగ్, బైక్ కూడా కొనే కృపను దయచేసాడు. మరి అడిగాను, అమ్మ ఎంత ఇది అన్న, 1,70,000 అంది. ఏంటది బైక్ ఏమన్నా ఎన్ఫీల్డా ఇదేమన్నా? కాదంట, ఎలక్ట్రిక్ వెహికల్ అంట. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే దేవుడు ఆ కృపను 3 నెలల్లోనే జాబ్ అందుకున్న 3 నెలల్లోనే బైక్ కూడా కొనే కృపను దయచేసాడు. ఏమన్నా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి 62వ కీర్తన 11వ వచనం చదవండి. 62వ కీర్తన 11వ బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మార్లు ఆ మాట నాకు వినపడెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ చూసినట్లయితే మరి కీర్తనకారుడు రాస్తున్నాడు కదా, బలము తనదని ఒక మారు దేవుడు ఒకసారి చెప్పాడంటే ఏమని చెప్పాడు? బలము. కానీ ఆయనకి ఎన్నిసార్లు వినబడిందంట? ఎందుకంటే ఒకసారి చెప్తే మీకు వినపడదు కదా, మీకు అర్థం కాదు కదా. ఒకసారి చెప్తే ఏది కూడా తలకెక్కదు. అందుకే దేవుడు ఒకసారి చెప్పాడు, అయితే నీకు 2 సార్లు వినబడుతుంది. ఎందుకంటే బలం అయింది. ఆమేన్. ఈ లోకంలో చాలాసార్లు మనిషి ఏం చేస్తాడంటే తన సొంతంగా
ఏదో చేయాలి, తన స్వశక్తితో సమస్య నుంచి బయటికి రావాలి, సమస్యను సాల్వ్ చేయాలి, రిజాల్వ్ చేయాలి, పరిస్థితులు మార్చాలి, పరిస్థితులను చక్కబెట్టాలి అని చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, బలము యేసయ్యది. ఆమేన్. బలం అయింది. నీ బలముతో నీ శక్తితో నువ్వేం కూడా చేయలేవు, నువ్వేది చేయలేవు, నువ్వు ఏది కూడా చేయలేవు. ఆమేన్. నీ స్వశక్తితో నువ్వు, నీ బలముతో నీవు పరిస్థితుల్ని మార్చలేవు. ఆమేన్. చాలాసార్లు అనుకుంటే చూడు, నేను ఇన్ని సంపాదించాను, నేను ఇన్ని చేసా, ఒక సెకండ్లో వెళ్ళిపోతాయి. ఐ బిల్డ్ దిస్ ఎంపైర్ అని అనుకుంటా, ఒక సెకండ్లో వెళ్ళిపోతాయి. కాబట్టి నువ్వు కాదు బిల్డ్ చేసేది, ఎవరు? నీ కుటుంబాన్ని నిలబెట్టేదైనా, నీ ఎంపైర్ అయినా, నీ జీవితాన్ని నిలబెట్టేది యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే బలమైంది. ఆమేన్. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు చూస్తే అనేకమైన ఉదాహరణలు. మోషే జీవితం మీరు చూసినట్లయితే మోషే గురించి ఒక మాట రాయబడింది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఏమని రాయబడింది చూడండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములందును ప్రావీణ్యుడై ఉండెను. చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములందు. సో మోషే గారికి స్కిల్ సెట్ అంత ఉంది. అన్నిటిలో కూడా ప్రావీణ్యత ఉంది ఆయనకి. మాటలో ప్రావీణ్యత ఉంది, కార్యాలు చేయటంలో ప్రావీణ్యత ఉంది. మంచి యుక్త వయసులో 40 సంవత్సరాలు యంగ్స్టర్గా ఉన్నాడు. యంగ్స్టర్గా ఉండి మరి ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తుడు కొట్టుకుంటామంటే హెబ్రీయుడు పక్షాన్ని నిలబడి ఐగుప్తుడిని చంపేశాడు. ఆ తర్వాత హెబ్రీయుడు కొట్లాడుకుంటే ఎందుకురా మనం కొట్టుకోవటం, సైలెంట్గా ఉండి అంటే వాడు అంటున్నాడు కదా, నన్ను ఐగుప్తుడిని చంపిన సంగతి మా తెలియదు అనుకుంటున్నావా, నీ సంగతి ఏందమ్మా. వెంటనే ఏం చేస్తున్నాడు, పారిపోయాడు. 40 సంవత్సరాలు యంగ్స్టర్గా ఉన్నాడు. 40 years యంగ్స్టర్గా అన్ని విద్యలు ఉన్నాయి, అంత బలము శక్తి అన్నీ ఉన్నాయి. అనుకున్నాడు, ఈ తృణప్రాయంగా నేను ఫరో మరి బిడగా ఉండటానికి నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు బీ. అవన్నీ కూడా తృణప్రాయంగా వదిలేసి తన బిడల పక్షాన్ని నిలబడ్డాడు. అయినా కానీ సాధించగలిగాడా? ఏమి చేయలేకపోయాడు. హీ కుడెంట్ డూ ఎనీథింగ్. తన సొంతంగా ప్రయత్నం చేశాడు కానీ ఏమి కూడా చేయలేకపోయాడు. 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు? 80కి ఎట్లుంటుంది మన పరిస్థితి? ఆ కాలంలో 80 అంటే ఆ కాలంలో 100 సంవత్సరాలు బతికారు అనుకోండి, ఇట్స్ ఓకే. సరే, ఆ తర్వాత కాలంలో 120. ఈయనే చెప్పాడు మోషే గారు, మ్యాక్సిమం అంటే ఎంతకాలం బతకచ్చు అంట, అంతేనా? ఈయనకి 80 వచ్చినాయి, మనకి 80 వస్తే మన పరిస్థితి ఎట్టుంటుందో, భయంకరమైన పరిస్థితి. అప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు దేవుడు. మీరు చూస్తే అక్కడే 29వ వచనం ఏమని రాబడింది అక్కడే. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. చూడండి, 80 సంవత్సరాలు వచ్చినాయి, ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేతగాని పరిస్థితి. అప్పుడు దేవుడు అతన్ని ఎన్నుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దీన్నే విరవబడిన స్థితి అంటారు. ఆమేన్. విరవబడిన స్థితి. చాలాసార్లు మనం సొంతంగా చాలా ప్రయత్నాలు చేస్తుంటాం కానీ అన్నీ విఫలమైపోయినాయి అనుకోండి, దెన్ యూ విల్ బీ ఇన్ ఏ బ్రోకెన్నెస్ స్టేజ్. విరవబడిన స్థితిలో ఉంటాయా, నేను ఇన్ని ప్రయత్నాలు చేశాను, నా వల్ల ఏమీ కాలేదు, ఏమి చేత కాలేదు, నా వల్ల కాలేదు, నా బలము, నా శక్తి, నా ఆలోచన అన్నీ వాడేసా, ఆల్ వెంట్ ఇన్ వెయిన్, నా ప్రయాస అంతా కూడా వృధా ప్రయాస అయిపోయింది. విరవబడ్డాడు. 80 సంవత్సరాలు వచ్చి విరవబడ్డాడు. అప్పుడు దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, బలం ఎవరిది? ఆయనది. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నీ సొంతంగా చాలా ప్రయత్నాలు చేస్తుంటావు, ప్రతిరోజు కూడా కష్టపడద్దని దేవుడు చెప్పలేదు. అయితే ఆయన బలంతో కష్టపడమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ బలంతో కాదు, దేవుని బలంతో కష్టపడమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బలం వాడాలి. ఎంతసేపు నీ సొంత శక్తితో, నీ ఆలోచనతో నీవు చాలాసార్లు మనకు తెలియకుండానే మనల్ని ఎక్కువ మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. మనకు తెలియకుండానే. తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, పిల్లలు ఉన్నారు, ఎట్లయినా వాడు మాటిని ఇలాగ చేయాలా, వాడు ఇట్లా చేయాలా, వాడు ఎన్ని చేసినా ఏం కాదు. అవుద్దా? కాదు. దేవుడు చేస్తే అవుతుంది. ఆమేన్.
ఏమేన్ దేవుడు చేస్తే అవుతుంది. దేవుడు మార్పు తీసుకొచ్చేది. ఏమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమేన్ మన సొంతంగా చాలా ప్రయత్నాలు మనం చేస్తుంటాం, ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. అందుకే చాలామంది ఏమనుకుంటారంటే ప్రయాసపడి భారం మోసుకుని, అంటే ఆ భారం ఆయన మీద భారం ఏంటంటే ఏదో ₹1,00,000 అప్పు ఉంది ప్రభా నువ్వు కట్టండి అంటే ఓన్లీ ఫైనాన్షియల్ థింగ్స్లోనే దేవుడు హెల్ప్ చేస్తాడా? ఆర్థిక విషయాల్లోనే దేవుడు హెల్ప్ చేస్తాడా? అన్ని విషయాలు చేయడా? చేస్తాడా చేయడా? నీ బిడ్డల మాట వినట్లేదు అనుకో, కూర్చో మోకాళ్ళే ప్రార్థన చేయి, మాట వినేలాగా దేవుడు చేస్తాడు. నువ్వేం చేయని అవసరం లేదు. అమ్మన్ నువ్వేం చేయని అవసరం లేదు. ఎందుకంటే బలం ఆయనది, బలం ఆయనది. చాలాసార్లు మన సొంత ప్రయత్నాలతో, అందుకే మీరు అక్కడ చూస్తే దాకా చదివారు 22 వచ్చిన చూస్తే ఆయన మాటల్లో కార్యంలో చాలా ప్రవీణుడంట. అవునా? 80 సంవత్సరాలు ఇచ్చాక ఏమైపోయింది? నోటి మాన్యం వచ్చేసింది, నత్తివాడు అయిపోయాడు. వెంటనే అంటున్నాడు ప్రభా నా వల్ల కాదు, నేను నత్తివాడిని ఆయన, నేను ఎక్కడ ఫరోతో పోయి నేను మాట్లాడటం ఏంటి, వాట్ ఆర్ యూ టాకింగ్, నా వల్ల కాదంటే దేవుడు అక్కడ ఒక మాట అంటున్నాడు. మీరు చూస్తే నిర్గమకాండం 4:10 చూడండి ఏమని రాబడింది. నిర్గమకాండం 4:10. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపునైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. ఒకసారి గట్టిగా స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మానవునికి నోరిచ్చింది ఎవరు అంటున్నాడు? ఎవరిచ్చారు? నీకు నువ్వు తెచ్చుకునే నోరు డిజైన్ చేసుకునేవేంటి? ఎవరు డిజైన్ చేశారు నిన్ను? 139వ కీర్తన తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు మనల్ని డిజైన్ చేశాడంటే మన హల్లెలూయా. గర్భంలో పుట్టించిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటాడు కీర్తనకారుడు. ఏమని హల్లెలూయా. గాడ్ హ్యాస్ డిజైన్డ్ యూ. దేవుడు నీకు నోరిచ్చింది. అందుకే అక్కడ రాయబడింది, అయ్యా నోరిచ్చింది నేనే, మోగవాడిని, చెవిటివాడిని, దృష్టి గలవానిగానే, గుడ్డివానిగానే పుట్టించువాడిని ఎవరు? నేనే. సో బలం ఎవరిది? ఆయనది. కాబట్టి నీ బలముతో నీవు పరిస్థితుల్ని చెక్కబెట్టాలని ప్రయత్నం చేయొద్దు. అవి ఎప్పుడు కూడా విఫలమైపోతాయి, అవి ఎప్పుడు కూడా విఫలమైపోతాయి. అందుకే దేవుని మీద ఆధారపడాలి. దేవుని బలముతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమైనా నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. మీరు అబ్రహాం జీవితంలో కూడా చూసినట్లయితే అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, అయ్యా నేను చూపించిన దేశానికి వెళ్ళి నీ సంతానాన్ని ఎట్లా చేస్తా, ఇసుక రేణువలు చేస్తాయి, ఆకాశంలో నక్షత్రం అట్లా చేస్తా నీ సంతానం, అట్లా నేను ఆశీర్వదిస్తా అన్నాడు. 75 సంవత్సరాలు ఇప్పుడు వాగ్దానం చేశాడు. 99 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 24 ఇయర్స్ అయిపోయినాయి. 75 అప్పుడు ఎక్కడ, 99 ఎక్కడ, అక్కడ 80 సంవత్సరాలు అంటే ఇక్కడ ఎంత వయసు? మోషేకి 80, ఇక్కడ ఎంత? అబ్రహాంకి ఎంత? 99 ఇయర్స్ అప్పుడు వచ్చి దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. మీరు చూసినట్లయితే ఆదికాండము 18:9 ఏమని రాయబడింది చదవండి. వారతనితో నీ భార్య అయిన సారా ఎక్కడదని అడగగా అతడు అదిగో గుడారంలో ఉందని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి నా గుడారపు ద్వారం ముందు వినుచుండను. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, అయ్యా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి వస్తా, అప్పుడు ఖచ్చితంగా శారా గర్భం దాల్స్తుంది, ఒక కుమారుని కంటుందంటే శారా ఎక్కడి వింటుందంటే వెనక నుంచి వింటుంది. తర్వాత ఏం రాయబడింది? స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక ఏమంటుందండి? నేను బలము ఉడిగిన దాననైను, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో ఏం చేసిందంట? శారమ్మ ఏం చేసిందంట? ఎందుకు నవ్వుకుంది? నేను బలము, నాలో బలం లేదే, కానీ బలం ఎవరిది? దేవుంది బలం. హల్లెలూయా. ఆయన బలం ఏమైపోయింది? 0 అయిపోయింది. హల్లెలూయా. అయ్యా నా యజమానుడు వృద్ధుడయ్యా, నేను బలం ఉడికిందాను, స్త్రీ ధర్మం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా పుడతారు? అప్పుడే దేవుని బలం పనిచేసింది. హల్లెలూయా. అప్పుడే దేవుని శక్తి పనిచేసింది. హల్లెలూయా. నవ్వుకుందంట శారమ్మ, నవ్వుకుందంట. నవ్విందా?
ఏమంటున్నాడు దేవుడు? తర్వాత చదవండి, ఏమని అంతట రాయబడింది? యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని సారా నవ్వనేలా? నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం నందు ఈ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివనెను. ఏమంటుందండి శారమ్మయ్య, నేను నవ్వలేదా? నువ్వు నవ్వావు, నాకు తెలుసు అంట. ఆ పాపమ్మ నువ్వు నవ్వేవులే, నేను చూసి అంటున్నాడు దేవుడు. ఏమైనా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? ఆమేన్. దేవుడు కార్యం చేయగలడు, ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు అర్థం చేస్తాడు ఖచ్చితంగా. అయితే దేవుని బలం పనిచేసినప్పుడు, దేవుని శక్తి పనిచేసినప్పుడు, ఆమేన్, హల్లెలూయా. నీ బలం జీరో అయినప్పుడు, నీ స్వశక్తిని, నీ స్వబుద్ధిని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారం చేసుకుంటావో అప్పుడు దేవుడు నీలో పనిచేయటం ప్రారంభిస్తాడు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. ఆమె అంటుంది కదా, స్త్రీ ధర్మం అయిపోయింది నాయన, బలం మొత్తం మా యజమానుడు వృద్ధుడు ఇప్పుడే నవ్వుకుందంట. అయినప్పటికీ దేవుడు అర్థం చేశాడు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇస్సాకుని ఇచ్చాడు. మనం ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, నీకు బలం ఎవరిది? దేవుంది. కాబట్టి నువ్వు దేనిని గురించి కూడా చింతపడవలసిన అవసరం లేదు. ఏమైనా హల్లెలూయా. ఏమవుతుందో, భవిష్యత్తు ఎట్లుంటుందో అండి, ఎట్లా జరుగుతుంది, యూ డోంట్ హ్యావ్ టు వరీ. దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో ఈ కార్యం చేయబోతున్నాడని నీకు ఫ్యూచర్ తెలుసు అనుకో, నువ్వు నవ్వుతావు, ఏడుస్తావు. భలే చెప్పారు సార్, రిలాక్స్గా ఉంటారు. ఇది నిజం కాదు ఇది. ఎందుకంటే ఆమె నవ్విందంట శారమ్మ. వాగ్దానం చేసింది ఎవరు? వాగ్దానం చేసినవాడు. ఇస్తా అంటే ఇయ్యంది, కానీ ఆమె ఏం చేస్తుంది? అప్పనమ్మికతో నవ్వుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా బిందాస్ ఏం ఉండవట. ఎప్పుడు వద్దు, ఎప్పుడు రేపు అయిద్దా, ఎల్లుండి అయిద్దా, ఎప్పుడు అయితే ఎదురు చూస్తూ ఉంటాం, కంగారు పడుతుంటాం. కంగారు పడిన అవసరం లేదు. నీ శక్తితో, నీ బలంతో నువ్వేమి చేయలేవు. యు కాంట్ డూ ఎనీథింగ్. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ బైబిల్. ఎందుకు బైబిల్ చదువుతున్నావు? ఎందుకు వస్తున్నావు? నువ్వు దేవుని మీద ఆధారపడటానికి, దేవుని వైపు చూడటానికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి. నువ్వు వాక్యం చదివి, బైబిల్ చదివి నీ సొంత జీవితం నువ్వు జీవిస్తే, నీ సొంత ఆలోచనలు, నీ సొంత శక్తిని ఉపయోగిస్తే ఉపయోగం ఉందా? చదవటంలో అర్థం ఉందా? ఎందుకు ఇన్ని అద్భుతాలు రాయబడ్డా బైబిల్ గ్రంథంలో? ఇన్ని కార్యాలు ఎందుకు చేశాడు దేవుడు? ఉట్టినే రాశాడా? అవి విని, అవి చదివి, నీ హృదయంలో నాటుకుని, దాని ద్వారా నీలో విశ్వాసం పెంపొందించబడి, నీవు యేసే మీద ఆధారపడి యేసే యుద్ధ నుంచి నువ్వు అద్భుతం పొందుకోవాలని రాశాడు. గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు, చాలామంది విశ్వాసులు అని పిలువబడుతున్న వారు, దే ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడట్లేదు. నమ్ముతారు, అవునండి చేస్తాడంటాడు దేవుడు, కానీ వాళ్ళ సొంత శక్తిని ప్రయత్నిస్తున్నాడు, వాళ్ళ సొంత బలంతో, సొంత బలం. చాలామంది తల్లిదండ్రులు ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు, అయ్యా మా వాడిని ఎంత కొట్టినా వాడు వినట్లేదు, ఎంత కొట్టినా మాటని దేవుడు ఒక్క నిమిషంలో మారుస్తాడు. ఆమేన్, ఒక్క నిమిషంలో నువ్వు బండకేసి బాధన అవసరంలా, వాళ్ళు నడవలసిన త్రోవల్లో నడిపించాలి. బండకేసి బాధన అవసరంలా, దేవునికి అప్పచెప్తే దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. అప్పచెప్పాలి దేవునికి. అందుకే పౌలు భక్తుడు ఒక మాట, చక్కని మాట అంటే 2 కొరింథీ 12:9 ఏమని రాయబడింది చదవండి. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఎప్పుడు దేవుని శక్తి ఎప్పుడు పరిపూర్ణమవుద్దంట? మన బలహీనత యందు. అంతేనా? నువ్వు ఎప్పుడైతే వీక్గా ఉంటావో దేవుని శక్తి నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బలం ఎవరిది? బలం దేవుని నమ్మితే దేవుని మీద ఆధారపడాలి. యూ డోంట్ ట్రై టు డూ థింగ్స్ బై యువర్ సెల్ఫ్. ఆమేన్. నీ సొంతంగా, నీ సొంత బలంతో నాకంత స్కిల్స్ వచ్చు, ఐ కెన్ ఫేస్ ది ఇంటర్వ్యూ, ఐ కెన్ ఫేస్. యు మే ఫేస్, నువ్వు ఎదుర్కోవచ్చేమో, కానీ నీ శక్తి, నీ ఆలోచన అక్కడ పనిచేయకూడదు. దేవుని బలం పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బలం పనిచేస్తే నువ్వేం మాట్లాడకపోయినా సెలెక్ట్ చేస్తారు. ఆమేన్. అసలు ఇంటర్వ్యూ జరగకుండా సెలెక్ట్ చేస్తారు. ఆమేన్. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు ట్రై ఎనీథింగ్. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా కొంతమంది టార్గెట్స్ ఉంటాయి కదా, నేను కన్విన్స్ చేస్తాను అతను. నువ్వేం కన్విన్స్ చేయను, అసలు నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు కన్విన్స్ చేస్తాడు. ఆమేన్. చేస్తాడా చేయడా? యూ డోంట్ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్, గాడ్ విల్ కన్విన్స్.
నీ తరపున ముందుగా దూతను పంపించి అతని మనస్సును మార్చేస్తాడు, నీ పట్ల దయ పుట్టించేలాగా చేస్తాడు. ఏమని హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేర్ ఉపవాసం ప్రార్థన చేసి వెళ్ళింది, రాజుగారికి దయ పుట్టిందా పుట్టలేదా? వాస్తవానికి అయితే ఏం చేయాలా, రాజాజ్ఞ లేకుండా వెళ్తే చంపేయాలి. కానీ దయ పుట్టి ఏం కావాలని అడుగుతున్నాడు. ఎవరు మార్చారు ఆయన హృదయాన్ని? దేవుడు మార్చాడు. నీ శక్తి మీద ఎప్పుడూ ఆధారపడదు, డోంట్ వరీ. నువ్వు అసలు ఎప్పుడు కూడా నీ శక్తి మీద ముందుకెళ్తే, నీ బలాన్ని నమ్ముకొని నువ్వు వెళ్తే నువ్వు ఏది కూడా సాధించలేవు. నీ జీవితంలో బలమైంది. ఆమేన్. బలము చూడండి, కష్టంలో ఉన్నాడు యోసేపు గారు, ఇబ్బందుల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, చెయ్యని తప్పుకి చెరసాల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు. అక్కడ మరి ఇద్దరు వ్యక్తులు, మరి భక్ష్యకారుడు పానదాయకుడు, ఇద్దరు కూడా మరి కలగన్నారంట. ఆ కలభావం చెప్పమని యోసేపుని అడిగినప్పుడు యోసేపు యొక్క ఆన్సర్ ఏంటో చూడండి. ఆదికాండం 40:8 అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే. ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? భావములు చెప్పుట దేవుని. అంటే అయ్యా నేను చెప్పలేను కానీ ఎవరు చెప్పగలరు? అంటే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? నా ఆలోచనతోనో నా శక్తితోనో నేనైతే చెప్పలేను బాబు, కలభావము దేవుడు చెప్పగలరు. ఏమన్ ఏమన్ చెప్పాడు. ఇద్దరికి కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన రీతిగా భక్ష్యకారిని ఉరిదీశారు, పానదాయకుడిని 3 రోజుల్లో హెచ్చించారు. బాగానే ఉంది. అయితే పానదాయకుడు మర్చిపోయాడు యోసేపు సంగతి. ఆ తర్వాత రాజుగారు కలగన్నారు. రాజుగారు కలగని కళ యొక్క భావం ఎవరైనా చెప్తారా అంటే ఆ రాజమందిరిలో ఎవరు కూడా చెప్పలేకపోయారు. నోబడి కుడ్ టెల్. అప్పుడు గుర్తొచ్చింది పానదాయకుడయ్యా, చెరసాల్లో నాతో పాటు ఒక ఆయన ఉన్నాడు యోసేపు, ఆయన చెప్పగలడు, ఆయనకుంది ఎక్స్పీరియన్స్ ఉంది, కళలు చెప్పే భావనలో ఎక్స్పీరియన్స్ ఉందంటే రాజుగారు పిలిపించి అడిగినప్పుడు యోసేపు ఏమంటున్నాడు చూడండి. ఆదికాండం 41:16 ఏమన్నా ఎప్పుడు చదవండి. యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఎట్లా కాదు, ఆల్రెడీ చెప్పాడుగా. చెప్పాడు అంతకుముందు చెప్పాడు. ఇద్దరు కలభావం చెప్పాడా? భక్ష్యకారుడు చెప్పాడు, పానదాయకుడు చెప్పాడు. మనమైతే ఏం చేద్దాం? చిటికలో పని మనకి ఇది మనకి కొట్టిన పిండి బ్రదర్. ఇది ఏందనుకోండి, మనం ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్, ఇవన్నీ మనకి చిటికలో పని. యోసేపు అట్లా అనట్లేదే మరి. హల్లెలూయా. నాకేం తెలియదయ్యా, నా వల్ల కాదు, దేవుడే చెప్పాలంటున్నాడు. బలం నాది కాదు, ఎవరిది? ఏమన్నా కొన్నిసార్లు మనం తెలియకుండానే తప్పులు చేస్తుంది ఈ రీతిగా. ఇదేముంది, కొట్టిన పిండి చేసేస్తా అంటే అక్కడే దెబ్బతింటాం. ఇదేముంది, ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, కోట్లు క్యారీ చేస్తే ఇదేముంది, 10,000 క్యారీ అక్కడే పోతాయి. కోట్లు డీల్ చేస్తే లక్షల్లో డీల్ కూడా చేయలేవు. నీకు నీ మీద నువ్వు ఆధారపడితే హల్లెలూయా. చూడండి, ప్రతిసారి కూడా యోసేపు దేవుని మీద ఆధారపడుతున్నాడు. నా వల్ల కాదు నాయన, దేవుడే చేయాలంటున్నాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, బలం ఎవరిది? దేవుడు. అసలు ఎవరి మీద ఆధారపడాలి మనం? మోషే ఎవరి మీద ఆధారపడ్డాడు? తన సొంతంగా ప్రయత్నం చేశాడు, విఫలమైపోయాడు. దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన కనీసం చివరి ఆఖరి నెబో పర్వతం దాకన్నా ఆ మూర్ఖులు, మొండి ఘటాలు, కఠిన హృదయాలు, మాట వినని వారిని అక్కడి దాకా నడిపించగలిగాడు. ఏమన్నా హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు చెర నుంచి బయట తీసుకొచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత గొప్ప విషయం. ఒకసారి గడి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఐగుప్తు చెరలోంచి బయటికి తీసుకొచ్చాడా? ఎవరు నాయకత్వం వహించారు? మోషే వహించాడు. కానీ నడిపించింది ఎవరు? దేవుడు నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని మీద ఆధారపడితే, దేవుని బలాన్ని, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ శక్తి కాదు, నీ బలము కాదు. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అబ్రహాములో వృద్ధుడు, శారములో బలం అయినా ఎవరు చేశారు కార్యం? దేవుడు పని చేశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ యూ ఫీల్ యు ఆర్ వీక్, అప్పుడు నీ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతుంది. నమ్మినవారు ఒకసారి దేవుని స్తుతులు చేద్దాం. నువ్వు ఎప్పుడైతే నేను బలహీనుణ్ణి, నేను శక్తిహీనుణ్ణి అనుకుంటావో అప్పుడు మాత్రమే దేవుని శక్తి నీలో పనిచేయటం ప్రారంభమవుతుంది. లేదు నేను మనకు ఎక్స్పీరియన్స్, నీకు తెలియట్లేదు అన్నావో అయిపోయింది. నువ్వు తిరిగి ఎన్ని గెంగరాలు తిరిగినా ఏం కాదు, పని ఏ పని జరగదు. మ్యాన్ హల్లెలూయా. అందుకే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రార్థన చేయాలి.
సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. చాలామంది ఒక మాట రాయబడింది కదా బైబిల్ గ్రంథంలో, మీరు చూసినట్లయితే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. యెషయా గ్రంథం 64:7 ఏమని రాయబడింది చదవండి. యెషయా 64:7. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొక్కడును లేకపోయేను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడు ఒక్కడును లేకపోయాను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకుని వాడు ఒక్కడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి, మా దోషముల చేత నీవు మమ్మను. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? అయ్యా, నా నామాన్ని బట్టి మొరపెట్టేవాడు ఒక్కడు కూడా లేడు, దేవుణ్ణి ఆధారం చేసుకునేవాడు ఒక్కడు కూడా. నువ్వు దేవుణ్ణి అడగకపోతే, దేవుణ్ణి ఆధారం చేసుకోకపోతే దేవుడు ఎందుకు చేస్తాడా? అడుగుడి మీకు. చాలామంది విశ్వాసులే, చాలామంది క్రైస్తవులే, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకోవట్లేదు. కాబట్టి ప్రతిరోజు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. నా శక్తి కాదు నాయన, నా బలం కాదు, బలం ఎవరిది? నీదే. నీ మీద ఆధారపడుతున్నా. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అటు కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల దేవుడు, నీకే వందనాలు నాయన ప్రభా. గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన, నువ్వు వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. అలా ఉన్నాయన, బలము నాదే అంటున్నావు నాయన ప్రభా. ఇప్పటి వరకు నాయన మేము మా శక్తితో పోరాడేమో మేము నాయన ప్రభా, మా బలాన్ని వాడి నాయన మరి పరిస్థితుల్ని చక్కపరచాలని ప్రయత్నం చేస్తున్నామేమో నాయన ప్రభా. మమ్మల్ని క్షమించండి నాయన ప్రభా. నాయన నీ వైపు చూస్తున్నాము తండ్రి యేసయ్య ప్రభా. నువ్వు మాత్రమే నాయన ప్రతి కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ఎందుకంటే నాయన నీకు అసాధ్యమైంది ఏది కూడా లేదు కదా నాయన ప్రభా తండ్రి యేసయ్య. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవించి నాయన ఫలించడి, కొమ్మల వలె ఉండి కృపను దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించమని నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి. ఆన్లైన్లో ఉన్న బిడ్డలు ఆయన అవసరతలు కూడా తీర్చమని యేసు నామమున పెట్ట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, ఆయన పేరేమి? ప్రశ్న మరొక్కసారి, ఆయన పేరేమి? రెండవ ప్రశ్న, ఏది నీకు దూరముగా నుండును? ప్రశ్న మరొక్కసారి, ఏది నీకు దూరముగా నుండును? మూడవ ప్రశ్న, ఏవి చప్పట్లు కొడతాయి? ప్రశ్న మరొక్కసారి, ఏవి చప్పట్లు కొడతాయి? ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు దుష్టులకు యెషయా 57:21. రెండవ ప్రశ్నకు జవాబు మధ్యాహ్నం వలె యెషయా 58:10. మూడవ ప్రశ్నకు జవాబు దోషముల చేత యెషయా 59:3. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత దీవెనమ్మ గారు ఫ్రమ్ అనంతపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నాంపేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.